ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఆదికాండము 50-21 వచనాన్ని చదువుకుందాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో చక్కటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. భయంకరమైన కరువులో ఉన్నటువంటి దైవ జనాంగమా, తినడానికి తిండి లేక, ధరించడానికి వస్త్రాలు లేక, కట్టుకునడానికి వస్త్రాలు లేక, కట్టుకోవడానికి ఫీజులకు డబ్బులు లేక, ఇంటి అద్దెలు కట్టుకోలేక, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది ముందుకు సాగాలంటే అప్పుల సమస్య, ఆర్థిక సమస్యలు, రకరకాల అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో పోరాటాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉండగా, ఈ పోరాటాల్లో అసలు నా బ్రతికేంటి, నేను ఎలాగ బ్రతకాలి, ఎలాగ పోషించబడాలి, ఎలాగ పిల్లల్ని పెంచాలి, ఎలాగ పిల్లల జీవితం ఎలాగో, నా బ్రతికి ఎలాగో, నా కుటుంబం ఎలాగో, నా భవిష్యత్తు ఎలాగో, సంఘ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సంఘంలో ఎవరు సహకరించేవారు లేరు, నేను ఎలాగ పోషించబడాలి, నేను ఎలాగ బ్రతకాలి, సంఘ కొరతలు అవసరతలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఎలా తీర్చుకోవాలి. చూడండి ప్రియులారా, ఎంతో ఆశ ఉంది, ఎంతో భారం ఉంది, ఎంతో సేవ చేయాలని ఉంది, ఎక్కడ వెళ్ళాలి అన్నా ఖర్చుతో కూడిన ఇవన్నీ నేను ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఎలా తీరుతాయి, ఎలా వస్తాయి, ఏంటి అని సతమతమవుతూ ఆలోచిస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో భయపడకండి, భయపడకండి. ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో, నీ కుటుంబ పరిస్థితులు ఏమై ఉన్నాయో వాటిని బట్టి భయపడుతున్నావేమో, ఉన్న అనారోగ్యాన్ని బట్టి అప్పుల పాలయ్యి ఎలా మా భవిష్యత్తుని ఆలోచిస్తున్నావేమో, ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్నావో, లేదా ఇతరులకు సహాయం చేసి నష్టపోయావేమో, ఎలాంటి స్థితిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల ముందు నువ్వు భయపడకు. నా బ్రతికేలాగా, రేపు ఎలాగా, ఈ నెల ఎలా గడపాలి, ఈ సంవత్సరం ఎలా గడపాలి, ఈ నెలంతా నేను ఎలా పోషించబడాలి అని దిగులు పడుతున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సూర్యుడి ఆకాశ పక్షులను పోషిస్తున్న, ఏ పూటకు కావలసిన ఆహారమును వాటికి అనుగ్రహిస్తున్న దేవుడు. అనుదినము 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 ఉదయాన్ని లేవగానే పక్షులు దేవునికి మొరపెడుతున్నాయట, ప్రభువా ఈ ఉదయ కాలము సజ్జల లెక్క లేపావు నాయన, నీకు వందనాలు, మరి మాకు కావాల్సిన ఆహారం మాకు ఇమ్ము. అడవిలోని సింహము గర్జించుచు ఆయన చేతిలోని ఆహారం తిన్నటకు ఎదురు చూచుచూ ఉన్నదట. అడవికి రాజైన దేవుని అనుమతి లేని దానికి ఆహారం దొరకదు. దేనికైనా సరే, దేనికైనా ఏ విషయంలోనైనా సరే దేవుని అనుమతి మనకు ఉండాలి. నువ్వు ఎలాగ బ్రతకాలా, ఎలాగో జీవించాలి, ఎలాగో పోషించబడాలని ఆలోచిస్తున్నావా? అయితే వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాకు శ్రేష్టమైన వాడివి, శ్రేష్టమైన వాడివి. ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే, జలచరముల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి. వాటినే పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేనా? అవసరమైతే సింహపు పిల్లలైన ఆకలి ఉంటాయి, కానీ నువ్వు ఆకలిగా నువ్వు ఏ రోజుకు కావాల్సింది నేను వారికి అనుగ్రహిస్తానని వాక్యం సెలవిస్తుంది. నేను నిన్ను పోషించేవాడిని, నువ్వు భయపడకు. నీకు ఏ కరువు ఉండని, ఆ కరువు డబ్బు కావచ్చు, ఆ కరువు ఆరోగ్యం కావచ్చు, ఆ కరువు ఆహారంతో పాటు వస్త్రాలు కావచ్చు, ఆ కరువు ఏదైనా కావచ్చు, నీకు ఆ కరువును తీసివేసే దేవుడు నీ పక్షముగా ఉండి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు, అనుదినము నీకు కావలసినవి నేను ఇచ్చేదను అని వాక్యం సెలవిస్తుంది. అనుదినము అనుదినము. చూడండి ప్రియులారా, ఒక బంధువులు, మనకు బంధువులు ఉన్నారు. ఆ బంధువులు ఒక్క కుటుంబంలో నుంచి ఇద్దరో, ఒక్కరో, ముగ్గురో, నలుగురో మన ఇంటికి వచ్చారు. వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు ఉండేసరికి మనం మన పరిస్థితులను బట్టి వాళ్ళని ఎల్లమని చెప్పలేక, లోపల వాళ్ళకి సరి అయిన మర్యాదలు చేయలేక ఎంతో బాధపడుతూ ఉంటాం. ఎలా వీళ్ళను పోషించాలా, ఎలాగ వీళ్ళకి పెట్టాలా, ఏం చేయాలి అని ఆరాటపడుతుంటాం. వాళ్ళని నేను డబ్బు సహాయాలు అడుగుతుంటాం. వాళ్ళని మంచిగా చూడాలని, గౌరవించాలని, వాళ్ళని బాధ పెట్టాలని కాదు, వాళ్ళని వెళ్ళగొట్టాలని కాదు, వాళ్ళని ఎలా మనం గౌరవించాలి, ఏమేమి తెచ్చిపెట్టాలి, ఏం చేయాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటాం. అయితే ప్రియ దైవ జనాంగమా,
ఒక కుటుంబం కోసమే నువ్వు అంత ఆందోళన చెందితే ఇజ్రాయేల్ ప్రజల విషయంలో మరి దేవుడు ఏనాటికి కావలసిన బెత్తం ఆనాడు అన్ని లక్షల మందికి ఎలా సమకూర్చాడంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఎంత చక్కటి విషయం చూడండి, ఎంత చక్కటి విషయం. ఉదాహరణకు నువ్వు బస్సులో ప్రయాణం చేయండి, తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణకు ఒక నైట్ జర్నీ చేయండి. ఉదయం లేచేసరికి కాళ్ళు ఎంతగా వాచిపోతాయి. ఒక్కరోజు ప్రయాణానికే కాళ్ళు వాసిపోతాయి. అలా కాళ్ళు వాసిపోయినాయి. కానీ వీళ్ళు 45 సంవత్సరములు ప్రయాణములు చేసి నడుస్తూ పోయినా కూడా వాళ్ళ కాళ్ళు వాయలేదండి, వాళ్ళకు రోగాలు రాలేదండి, వారికి కొరత లేదంటండి. కావలసిన సమృద్ధికరమైన రుచికరమైనటువంటి భోజనాలు, రుచికరమైన ఆహారాలు వారికి సమృద్ధిగా దొరికాయట. అరణ్యములో పిల్లలకు మందలకు కూడా దొరికాయండి, సమృద్ధికరమైన ఆహారం దొరికిందండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు వారిని అరణ్యములో పెట్టి పోషించాడట. ఇంట్లో కాదు, పట్టణంలో కాదు, పల్లెటూళ్ళలో కాదు, అరణ్యంలో వారిని పోషించాడట. అరణ్యంలో వారికి ఆకలి వేసినప్పుడు ఆహారము, దాహం వేసినప్పుడు నీరు, కూరగాయలు కావాలంటే కూరగాయలు, మటన్ కావాలంటే మటన్, ఏది కావాలంటే అది వాళ్ళకి సమృద్ధికి ఇచ్చాడట. బట్టల విషయంలో, చెప్పుల విషయంలో ఏ కొరతలు లేకుండా ఇచ్చాడట. దైవ జనాంగమా, నువ్వు భయపడి దేవునికి దూరం కాకు, నువ్వు భయపడకు, రా దేవుని సన్నిధికి రా, దేవుని అడుగు, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడని దేవుని మీద ఆధారపడుము. ఏ కరువులు ఉన్నా కరువులో నీకు కావలసినటువంటిది ఆ పూటకు, ఆ రోజు, ఆ సంవత్సరాలకన్నిటికీ ఆయన సమకూర్చింది. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 36, 37 వచనాల్లో వ్రాయబడిన మాటలు కనుక మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, వారు తిని తృప్తి పరచబడగా మిగిలిన గంపలు వాళ్ళు ఎత్తిరి అని వాక్యం సెలవిస్తుంది. గంపలు ఎత్తారట వాళ్ళు, మిగిలిపోయాయట వాళ్ళకి ఇంకా. అవును ప్రియులారా, ఈరోజు నువ్వు తినడానికి లేని పరిస్థితి ఉందేమో, ఎవరికైనా కట్టడానికి సరి అయిన స్తోమత లేని స్థితిలో ఉన్నావేమో, సరైన వస్త్రాలు లేని స్థితిలో ఉన్నావేమో, వెండి లేని, బంగారం లేని, బైకులు లేని, కారు లేని స్థితిలో ఉన్నావేమో, ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం నీకు వస్తుందేమో. ఏ కొరతలు లేకుండా ఆయన యందు నమ్మకం, భక్తి, విశ్వాసం, ప్రార్థన జీవితం, పరిశుద్ధతను కలిగి ఉంటే కొరతలు లేకుండా పోషించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కొరతలు లేకుండా నిన్ను దర్శిస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యో క్రిస్మస్ వచ్చింది, నేనేం చేయాలి, న్యూ ఇయర్ వచ్చింది, ఏం చేయాలి, పిల్లలకి ఏం కొనాలి, నేనేమి కొనాలి, సంఘంలో ఏం వెయ్యాలి, పేదవాళ్ళకి ఏం పంచాలి, సేవకులకు ఏం పెట్టాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావా? ప్రియ దైవ జనాంగమా, ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను సమకూర్చే దేవుణ్ణి, నేను పోషించే దేవుని. నువ్వు భయపడకు, నువ్వు మిగిలిపోయేటట్లుగా ఎన్ని పండగలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, అవన్నీ తీరిపోయి నీకు మిగిలిపోయే విధముగా అనుగ్రహించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నేనున్నాను, భయపడకము, నా సన్నిధిలో మోకాలు వంచి అడుగుము, నేను నీకు ఇస్తానని అంటున్నాను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మీద ఆధారపడుదాం, ఆయన మీద నమ్మకం, విశ్వాసం పెట్టుకుని ఆయన శరణ వేడుకుందాం. ఈ డిసెంబర్ నెల కాదండి, నిన్ను సంవత్సరాల తరబడిగా ఇజ్రాయేలు ప్రజలు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా నడిచినప్పుడు సంవత్సరాలు ప్రతి పూట దినం సంవత్సరాలు, నెలలు వారిని పోషించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాను, నీ సంఘాన్ని పోషిస్తాను. అటు భాగ్యము దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాకు మాకందరికీ దీవెనాశ్రయకరంగా మీరు మార్చమని పోషించే దేవా, మమ్మల్ని పోషించి సంరక్షించమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.